నమస్కారం రైతు సోదరులారా. ఈరోజు వీడియో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఉల్లి ధరలు పూర్తిగా పడిపోయి నష్టపోయిన రైతులకు ఏపీ ప్రభుత్వం ఒక్కో హెక్టారుకు 20,000 రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించింది. డబ్బులు ఇప్పటికే చాలామంది ఖాతాల్లో జమ అయ్యాయి. కానీ ఎవరికి వచ్చింది, ఎవరికి రాలేదు, ఎందుకు రాలేదు? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఒక్క సందేహం కూడా ఉండదు. ఈ వీడియోను స్కిప్ చేయకండి. మధ్యలో చాలా కీలక విషయాలు ఉన్నాయి. గత కొన్ని నెలలుగా ఉల్లి ధరలు పూర్తిగా కూలిపోయాయి. ఒకప్పుడు క్వింటాల్కు మంచి ధర వచ్చిన ఉల్లి ఇప్పుడు ఖర్చు కూడా రాని స్థితికి వచ్చింది. ప్రధాన కారణాలు 3. మొదటిది, మార్కెట్లో అధిక సరఫర. రెండవది, వర్షాలు, వాతావరణ మార్పుల వల్ల పంట నాణ్యత తగ్గడం. మూడవది, డిమాండ్ తగ్గడం, మధ్యవర్తుల ఆట. ఈ 3 కారణాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ పరిస్థితిని ప్రభుత్వం గుర్తించింది. ఈ నష్టాన్ని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1. ఈ క్రాప్లో ఉల్లి పంట నమోదు చేసిన రైతులకు 2. హెక్టారుకు 20,000 రూపాయలు. 3. నేరుగా బ్యాంక్ ఖాతాలో. 4. డీబీటీ ద్వారా జమ. మొత్తం రూపాయలు 128.33 కోట్లు విడుదల చేశారు. లబ్ధిదారులు 37,752 మంది రైతులు. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించినది వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఈ సాయం అన్ని జిల్లాలకు కాదు, స్పష్టంగా 4 జిల్లాలు మాత్రమే: కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు. ఈ జిల్లాల్లో ఉల్లి పంట ఎక్కువగా సాగు చేయడం జరిగింది. ఈ జిల్లాల్లోనే ధర పతనం ఎక్కువగా జరిగింది. ఇది చాలా ముఖ్యమైన భాగం. ఇక్కడే ఎక్కువ మందికి డౌట్స్ ఉంటాయి. అర్హులు ఎవరు? 1. ఈ క్రాప్లో ఉల్లి పంట నమోదు చేసి ఉండాలి. 2. పంట నష్టం రికార్డులో ఉండాలి. 3. బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ అయి ఉండాలి. అర్హులు కారు ఎవరు? 1. ఈ క్రాప్ నమోదు చేయని రైతులు. 2. వేరే పంట నమోదు చేసినవారు. 3. తప్పు వివరాలు ఇచ్చిన రైతులు. ఇక్కడ ఒక్క విషయం స్పష్టం: నమోదు లేకపోతే ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఇప్పుడు అసలు ప్రశ్న: డబ్బులు వచ్చాయా లేదా? చెక్ చేయడానికి 4 మార్గాలున్నాయి. 1. బ్యాంక్ మినీ స్టేట్మెంట్. 2. మొబైల్ బ్యాంకింగ్. 3. నెట్ బ్యాంకింగ్. 4. గ్రామ వ్యవసాయ కార్యాలయం లేదా ఆర్బీకే. స్టేట్మెంట్లో డీబీటీ లేదా గవర్నమెంట్ బెనిఫిట్ లేదా ఏపీ అగ్రికల్చర్ అనే ఎంట్రీ ఉంటే డబ్బులు జమ అయినట్టే. లేకపోతే భయపడాల్సిన అవసరం లేదు. తదుపరి విడతల్లో కూడా జమ అవుతున్నాయి. డబ్బులు రాకపోతే నేరుగా ఈ కార్యాలయాలను సంప్రదించండి. 1. గ్రామ వ్యవసాయ అధికారి. 2. రైతు భరోసా కేంద్రం. 3. మండల వ్యవసాయ కార్యాలయం. మీరు తీసుకెళ్లాల్సినవి: 1. ఆధార్. 2. బ్యాంక్ పాస్బుక్. 3. ఈ క్రాప్ వివరాలు. అధికారులు సిస్టంలో చెక్ చేసి క్లియర్ చేస్తారు. ఇది శాశ్వత పరిష్కారం కాదు, కానీ తాత్కాలికంగా పెద్ద ఊరట. 1. అప్పులు కొంతవరకు తగ్గుతాయి. 2. తదుపరి పంటకు పెట్టుబడి వస్తుంది. 3. కుటుంబ ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. ఇలాంటి సంక్షోభ సమయంలో ప్రభుత్వం స్పందించడం ముఖ్యమే. మొత్తంగా చెప్పాలంటే ఈ 20,000 సాయం ఉల్లి రైతులకు చాలా అవసరమైన సహాయం. మీరు అర్హులైతే ఖచ్చితంగా చెక్ చేసుకోండి. డబ్బులు రాకపోతే కార్యాలయానికి వెళ్ళండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, రైతు సోదరులకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రభుత్వ పథకాల సమాచారం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.